వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయరు. చాలా చాలా బాగుంటుంది, నవ్వులే నవ్వులు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కనీసం 50,000 కోట్లు దోచేయాలిగా. ఒరే నాయనా, నీ పాస్ కాల, నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే మా పరిస్థితి ఏందా? దేశాన్ని అమ్మేసి ఉండేవాడు నువ్వు. పుణ్యక్షేత్రాల వద్ద కూడా వైన్ షాపులు, అదొక పెద్ద ఘనతగా చెప్పాలి. స్వామి కన్నా ముందు వైన్ షాపును దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? మందు కొట్టక ముందు ఈడు అందరికి భయపడతాడు, మందు కొట్టిన తర్వాత ఈడికి అందరు భయపడతారు. హరి వైన్స్ కు వెళ్ళండి. ఉదయం 5:30 కల్లా టంచనగా ఓపెన్ చేస్తారు. మీతో పాటు నాకు ఓ వైట్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు. అంతకన్నా ముందే తీర్థం పుచ్చుకోవాలని అనుకుంటున్నారా? తిరుపతి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న 9 స్టార్ వైన్స్ కు వెళ్ళండి. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? అంతకన్నా ముందు అంటే అర్ధరాత్రి 1 గంటకే మందు కావాలి అంటే DBR రోడ్డులోని బడి వైన్స్ మీకోసం వెనుక డోర్ ఓపెన్ చేసి ఉంచుతారు. చిచి అర్థమైందిలే, ఎలా మూలపోయి ఆడో కనపడకుండా ఉంచండి, పార్టీ అయిపోయిందా మిగిలిన తిని పోతురు. అబ్బే 1 గంటకేంటి 12 గంటలకే కావాలంటారా? అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. లీలామహల్ సర్కిల్లోని బడి బారుకు వెళ్ళండి. కావలసినంత తీర్థం పుచ్చుకోండి. తాగిన వాళ్ళని చంపేస్తాం రూల్ పెట్టాలరా, అదొకటే మార్గం. 24 గంటలు వారి కోసం తీర్థం అందుబాటులో ఉంచితే ముందు వైన్ షాపుల దర్శనం చేసుకుని రోజు సాయంత్రం ఒక ఆపు ఒక టీవీ VCD తెప్పించి 4 షకీల సినిమాలు చూపించండి, పరివర్తన దానికైతే తనుకొస్తా. గ్రూప్ థియేటర్ సమీపంలోనే SV బార్ ఉండనే ఉంది. దినం దాగువా నీ ఇష్టం వచ్చిన ఏమన్నా కావాలంటే మర్డర్ కూడా ఎవడు పట్టించుకోడు. ఉదయం 4 గంటల వరకు మేము వెయిట్ చేయలేం. అంతకన్నా ముందు కావాలంటారా? సిల్వర్ స్ట్రైప్స్, వైఎస్ స్ట్రైప్స్ అని పెట్టుకోండి. వైఎస్ స్ట్రైప్స్. MR పల్లి వైకుంఠపురంలోని విక్టరీ వైన్స్ కు వెళ్ళండి. మంచి పని చేశారు. మందు నీది, స్కామ్ నాది. ఏంది బ్రాండ్లు? ఈ తాగితే బతికేదానికే నడుస్తున్నా. ఎక్కడేం దొరకతాయా ఈ బ్రాండ్లు? గోవిందా. అంతకన్నా ముందు అంటే ఉదయం 3 గంటలకే తాగాలనుకుంటే వైఎస్ 9 హార్సెస్ తాగితే 9 గుర్రాలు ఎక్కి ఒకేసారి వెళ్ళొచ్చు. టికి 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 టికి. అప్పటి వరకు ఆగలేమంటారా? జేశ్యామ్ థియేటర్ రోడ్డులో ఉన్న వైన్ షాప్ కు వెళ్ళండి. మీరు తాగొచ్చారు కదా. ఉదయం 4 దాటేస్తే కష్టం సార్ అంటారా? అబ్బే ఇప్పుడు అలాంటివి జరగవండి. అది కాదంటే KK మద్యం దుకాణం మీకోసం రెడీగా ఉంటుంది. మామిడాకులు, విస్తరాకులు, అరిటాకులు, తమలపాకులు అన్ని రెడీగా ఉన్నాయి. జీవకోణంలోని రాజీవ్ గాంధీ కాలనీకి వెళ్ళండి. వాడే ఉద్దేశంతో అన్నాడు. నారావారి ప్రభుత్వం మనకు పోస్తున్న తీర్థం. ఏంద్రా స్వామి ముందు అడగబోయిందని అడిగితే ఎలుకలు తినేసినాయి అంట. సూపర్ 6 లో కనిపించని సూపర్ పథకం ఇది. అనా ఒక క్వార్టర్ తాగాలన్నా 100 రూపాయలు ఉంటాయి, 200 ఉంటాయి అని మమ్మల్ని అడుగుతుంటారు. మద్యం వ్యాపారంలో అక్రమ సంపాదనను వ్యవస్థీకృతం చేశారు. ఆంధ్ర గోల్డ్ అంట. వైఎస్ గోల్డ్ అని పెట్టుకోండా. వైఎస్ గోల్డ్. నా మీద నీకు అభిమానం పోలేదురా. 25,000 కోట్లు దోచేశారు. మందు బాబుల్ని కూడా తాకట్టు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలో నువ్వేరా సామె. ఆ సూపర్ 6లు ఖచ్చితంగా అమలు కావు. నాకన్నా మేమేం చెయ్యాలా? ఈ రోజు ఖజురహో అనేటువంటి ఒక బ్రాండ్ ఉంటుంది. కడుపు నిండా తాగి ఎండాలైందిరా. అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇప్పుడు రంగ ప్రవేశం చేశారు. వచ్చేది సుడిగాలి లాంటి కుర్రాడండి, సయ్యమని వచ్చేస్తాడంతే. ఖజురహో అనేటువంటి ఆ బ్రాండ్ ఏంటంటే బీర్. వచ్చేసారా? ఖజురహో బ్రాండ్ అనేటువంటిది చాలా ఫేమస్ బ్రాండ్ అట. వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు, చిన్న పిల్లవాడు. మీ వాళ్ళకం చూస్తుంటే వాడు చెప్పినందుకు మీరు ఏదో బాధపడుతున్నట్టుంది. అరే బాబు, మాది క్వాలిటీ అని అంటే మీది క్వాలిటీ, మాది క్వాలిటీ కాకపోతే దీనివల్ల ప్రాణాలు పోతాయని పోతే పాని సగం ముందు ఎత్తేసారు. అరే నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళగా అత్యంత కిరాతకంగా నరికి చంపారు. బాంబు శబ్దం వినిపిస్తాను తప్ప ముందడుగు వేయడు. రాజకీయం కోసం సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపారు. లేదన్నా నేను మందు తాగితే ఏదో తిక్క తిక్కగా మాట్లాడతాను, అందుకని నన్ను వదిలేసేయండి. వాళ్ళ ప్రాణాలు తాగితే పోతాయి, మీ ఇప్పుడే పోతాయి. దొంగలు మరీ చీప్గా తయారైపోతున్నారు ఈ మధ్య. బాలకృష్ణ గారికి అది బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన ఎప్పుడు చూసినా దాన్ని పట్టుకుని గిర్రా 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 తిప్పుతుంటాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ ఒక లెక్క, మా జగనన్న ఇంకో లెక్క, మీకు చూపిస్తాము అని చెప్పని. మహేష్ బాబు ఎలా
ఉంటాడురా మిల్క్ బాయ్ లా ఉంటాడు నువ్వెలా ఉంటావురా మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు వాళ్ళు ఏది చెబితే అది చేస్తే మీరు బ్రతికుంటారు. కాలిస్తే చూడు పిచ్చి వెధవ జఫా గాళ్ళ తయారయ్యాడు. జగన్మోహన్ రెడ్డి వల్ల మోడీ వల్ల రాష్ట్రం అల్లుల కొల్లలం అయ్యి చాలా ఇబ్బంది పడిపోతుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది. గంత దిమాకున్న అదరా నీకు. కూటమి పాలన అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. వేళకి ముద్దపప్పు ఆవకాయ కలిపి కుంభాలు పెడతారు తిని చావు. ఇది చాలా దుర్మార్గమైంది. ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దానికి నీ రుణం ఎట్లా తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే మా నాయనమ్మ మాట గుర్తొచ్చింది. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రోజు అమలు అవుతుంది. అందుకనే దోమల మంది చల్లడానికి వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళం ఆ కౌన్సిలర్ని కిడ్నాప్ చేయించి ఎవరా మీరు ఇలా ఉన్నారండి? ఈరోజు చాలా దుర్మార్గంగా పోలీసులు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? హైదరాబాద్ కి చర్లపల్లి తీసుకెళ్ళండి సార్, అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు. పోలీసులే కిడ్నాపులు చేసి నాటకం ఆడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదనేది అసలే మా పోలీస్ స్టేషన్స్ నష్టాల్లో ఉన్నాయి. అందుకే పలావులు హలీములు పెడతా మానేసాం. ఈ రోజు ప్రజాస్వామ్యం చనిపోయింది. చెప్పులు దాడి చేస్తున్నా కూడా సోద్యం చూస్తున్నట్టు అక్కడ నిలబడి చూస్తున్నారు తప్ప చెప్పులు విసిరారు, వాటర్ బాటిల్స్ విసిరేస్తారు, చాలా చండాలమైన స్లోగన్స్ చేసి ఏంట్రా ఈ మధ్య డాన్స్ ఎరగదెత్తరా పోలీస్ డిపార్ట్మెంటా లేకపోతే టీడీపీ కార్యకర్తలాగా వ్యవహరించారు. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. రక్షక భటులే భక్షక భటులుగా మారి కిడ్నాప్ కేసుల పేరుతో ఏమండి ఏమైనా వ్రతం చేస్తున్నారా? పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే చూడొచ్చు. మేము అమ్మ ఒడి వేసాము, నాన్న ఒడి వేసాము, ఇదేసాము అదేసాము అంటున్నాడు. వీళ్ళకి అదృష్టం ఉంది, ఇక్కడే ఉంటే దోలు తీరిపోద్ది. ప్రాణాలతో బతికున్నారు. మీ రుణం ఎట్లా తీర్చుకోవాలరా? భూమి మీద నూకలున్నాయి. సొంత బాబాయినే రాజకీయం కోసం హత్య చేసిన వాళ్ళు మాయగాడు నాకు ముందే తెలుసురా. ఈగ తగిలి చనిపోతారా? 270 కోట్ల రూపాయలు. అక్క కట్టి పండిస్తాం, చెల్లెకి చిరంజీవి ఇస్తాం అని చెప్తే అన్ని రోజులు పాస్ కాదు కదా గురుగారు. మ్యాన్షన్ హౌస్ బ్రాందీ అని ఒక బ్రాందీ ఉంటుంది. మా బ్రాండ్ కోసం జనం ఎగబడి వచ్చి కొనుక్కుంటారు. బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్. ఓ అమ్మా, కింగ్ ఫిషర్ బీర్ కూడా దొరకదా మన రాష్ట్రంలో? మన తాగుబోతులు వెంట్రా తాగి పడిపోవడానికి. మనం ఏమన్నా లండన్ లో ఉన్నామా, బ్యాంకాక్ లో ఉన్నామా, ఏడున్నాము? ఇప్పుడు బండి తీసుకొని పోతున్నాం, ఎవరికైనా ఏమైనా దెబ్బ తాకితే తల్లుతుంది సార్, నాకు అడ్డం వస్తే తల్లుతుంది, లేకపోతే 19 వెళ్ళిపోతుంది. వరా నువ్వు అసలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నీకు ఎలా తెలుస్తుందిరా మా వీడియోలు వచ్చేయలేవా? మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.